హాయ్ అండి, నమస్తే. ఈరోజు అయితే పన్నీర్ కర్రీ పూరి చేసుకుంటున్నాను. ముందుగా పన్నీర్ చూపిస్తున్నాను కదండి, ఇది ఒక ప్యాకెట్ తెచ్చారు, 120 రూపాయలంట. ఇది పక్కన పెట్టేసి ఈ బౌల్ చూపిస్తున్నాను కదండి, మా అబ్బాయికి కంపెనీలో ఇచ్చారు, సంవత్సరం అయింది ఇచ్చి, వాడట్లేదు అప్పటి నుంచి. ఇప్పుడు తీయబోతున్నాను, ఒకటి బాండ్లీ తీసుకొని వాడుకుంటున్నాను. అయితే ఈ పన్నీర్ అయితే ఇట్లా ముక్కలు కట్ చేసేసుకొని బాండ్లు పెట్టుకొని, ఆ కొత్త బాండ్లు పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని పన్నీర్ బాగా ఫ్రై చేసి పక్కకు తీసుకొని, తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు, జీడిపప్పు, గసగసాలు, టమాటా, ఇంకా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం పెట్టుకున్న ఈ గ్రేవీ మిక్సీ పట్టేసుకొని ఆ గ్రేవీ అంతా దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఆ పన్నీర్ ముక్కలు కూడా వేసేసి కలిపేసేసి కొంచెం కసూరి మేతి, కొత్తిమీర వేసి కలిపేసుకుంటే చాలా బాగుంటుందండి. పన్నీర్ కూర ఇంకా పూరి చేశాను, చాలా చాలా బాగుంది. ఈ రెండు కాంబినేషన్లో సూపర్ ఉంటుంది కదా, చాలా బాగా నచ్చింది నాకు కూడా. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్.